ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ఆంధ్రజ్యోతి ఎండి వాంగ్మూలమట. సిట్ ఆఫీసులో ఉదయం 11 గంటలకు హాజరు కాబోతున్నాడట. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా పిలుపు. అక్రమ ఫోన్ ట్యాపింగ్లో బాధితులు ఎందరో. ఎస్ఐబి సిడిఆర్లో 615 ఫోన్ నెంబర్లు ఉన్నాయట. సిడిఆర్ ఆధారంగా వాంగ్మూలాల నమోదు, పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించడానికి సిట్ ప్రయత్నం చేస్తున్నదట. వెలుగులో ఇవాళ ఒక పెద్ద కథనం రాసినారు చూడండి. ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు. సొంత పార్టీ, అపోజిషన్ పార్టీ, మీడియా, సినీ, ఫార్మా ఇండస్ట్రీ ఎవరిని వదలలే. ఒక 4 రంగాలు, పెద్ద పెద్ద రంగాల పేర్లు రాసిన. ఈ రంగం ఆ రంగం అని కాదు, వాడు ఏడా పని చేస్తుండు, ఏం చేస్తున్నా అనవసరం. వాడితోనే అవసరం ఉందా, ఫోన్ ట్యాప్ చేయి. వాడు నీకేమైనా వ్యతిరేకంగా పనిచేస్తున్నా, ఫోన్ ట్యాప్ చేయి. వాడి దగ్గర పైసలు ఉన్నాయా, ఫోన్ ట్యాప్ చేయి. హీరోలు, హీరోయిన్లు, ఇంట్లో వాళ్ళు, ఇంట్లో భార్యలు, ఎవడు లేదు, ఇక ఈడు లేదు, ఆడు లేదు, మనము లేదు. ఎవడి ఫోన్ ట్యాప్ చేయాలనిపిస్తే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇప్పుడు పని లేక టైంపాస్. ఇప్పుడు కేటీఆర్ ఏం పని దొరుకుతలేదురా, ఏం చేయాలని చుట్టూలని అడిగారు అనుకో, ఫలానా వాడి ఇంటలేడుగా ఫోన్ ట్యాప్ చేసి నాకు జరిపి. అట్లా కూడా ఫోన్లు ట్యాప్ చేసి ఇన్న బ్యాచ్ ఇది. అంత దారుణం. ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసిరట. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండి 11 గంటలకు వస్తున్నాడట. నిన్న మనం చెప్పినాం కదా, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా 25వ తారీఖు నోటీస్ వచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సిట్ నుంచి కాల్ వచ్చింది. కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఇవాళ అటెండ్ కాబోతున్నారు. ఆయనే కాదు, హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ అయిందట. ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ అయిందట. ఇప్పుడు హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేశారంటే సరే, మీరు ఏదన్నా జడ్జిమెంట్ మీకు వ్యతిరేకంగా వస్తుందా, అనుకూలంగా వస్తుందా, ఆ జడ్జి ఇంకెవరుతున్నాడో మాట్లాడుతున్నాడు అని ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు. మరి జడ్జి భార్య ఫోన్ ఎందుకు రాబాయి మీకు? జడ్జి భార్య ఫోన్ కూడా ఎందుకు ట్యాప్ చేసినట్టు? 16 మంది హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ని సిద్ధం చేసిరట. 16 మంది హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిరట. త్రిపుర గవర్నర్, హర్యానా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయట. రోజు రోజుకి పెరిగిపోతున్న బాధితుల సంఖ్య. సిట్ ఆఫీస్కి క్యూ కడుతున్నారు. నా ఫోన్ ట్యాప్ అయిందా, ఎప్పుడు, ఎలా అని బాధితుల ప్రశ్నలు. 4200కు పైగా ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్టు గుర్తింపు. ఇప్పటికే 257 మంది సాక్షుల నుంచి స్టేట్మెంట్ల రికార్డ్. బెయిల్ రాక 10 నెలలుగా జైల్లోనే పోలీసు అధికారులు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తున్న సిట్. తెర వెనక సూత్రధారులను బయటకు తీయడమే లక్ష్యంగా దర్యాప్తు. ఈ దర్యాప్తులో గనక ఏమైనా అటు ఇటు అయిందంటే ఈ ప్రభుత్వానికి మామూలు చెడ్డ పేరు రాదు. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన విషయం. ఎట్లీస్ట్ మీరేమైనా ఇందులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేవు, సరే ఉన్నా కూడా ఎవరైనా బెదిరించి ఫోన్ ట్యాప్ చేసినా ఒకటి ఉండొచ్చు. ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించి డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూముల కబ్జాలు ఉన్నాయనుకోండి, మధ్యలో రియల్ ఎస్టేట్ వాడు ఉంటాడు, వాళ్ళకి వీళ్ళకి సంబంధించినోడు. మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, కాళేశ్వరం మీద మాకు కూడా డబ్బులు ఇచ్చిండు, ఇట్లా కొన్ని కేసులు సైడ్ చేస్తున్నారు, కొన్ని కాంప్రమైజ్ అవుతున్నారు. అది పక్కన పెడితే ఈ పర్టికులర్ కేసులో అయితే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు కదా. అట్లీస్ట్ దీని మీదనైనా కేసు ఫైల్ చేసి లోపలేయండి అని మీ కాంగ్రెస్ లీడర్లే అడుగుతున్నారు. నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇంటర్వ్యూ చేసిన, ఆయనే అంటున్నాడు, అరే దీని మీదనైనా చేయండి కనీసం అని. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ సహా అన్ని పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మావోయిస్టులు, టెర్రరిస్టుల పేరుతో సామాన్యులు మొదలుకొని ప్రతిపక్షాలు, సొంత పార్టీ అనే తేడా లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు, వారి అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గుర్తించింది. వీళ్లతో పాటు కార్పొరేట్ కంపెనీల చైర్మన్లు, మీడియా సంస్థల చైర్మన్లు, సీఈఓలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, ఆఖరికి జడ్జిల కుటుంబ సభ్యులు, వాళ్ళ డ్రైవర్లను కూడా వదలకుండా ప్రభాకర్ రావు టీం 4000కు పైగా ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెలికాం సంస్థలు ఇచ్చిన ట్యాపింగ్ లిస్ట్, నిందితుల ఫోన్ల నుంచి సేకరించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు గత సర్కారు కుట్రలను బయటపెడుతున్నాయి. అసలు ఎట్లా వీళ్ళని ఏమనాలి? వీళ్ళు పెద్ద ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ ఒక్కడు మాట్లాడే ట్యాపింగ్ మీద మిమ్మల్ని డైరెక్ట్గా ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వేలెత్తి మిమ్మల్ని చూపిస్తున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడతలేరు దీని మీద? హరీష్ రావుకు నోరెందుకు వస్తలేదు? కేటీఆర్కు నోరెందుకు వస్తలేదు? మీరు ఎందుకు మాట్లాడతలేరు దీని మీద? ఫామ్ హౌస్లో వండిన కేసీఆర్ ఎందుకు దీని మీద మాట్లాడతలేడు? మీ చెంచా బ్యాచ్ ఉంటుంది కదా, మరి ఆ బ్యాచ్తోనే ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడించవచ్చు కదా. ఆ పని ఎందుకు చేస్తలేరు? ఎన్నికల టైంలో నా ఫోన్ ట్యాప్ చేశారు, కేసీఆర్, కేటీఆర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలి. మంత్రి వివేక్.
పటాన్చెరులో నా ఫ్యాక్టరీని మూసేయించినా నేను లొంగలే. తమను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతోనే ఫోన్లు ట్యాప్ చేయించారు. కానీ ప్రజలంతా ఏకమై వాళ్ళను గద్దదించారు. మంత్రి వివేక్ V6 వెలుగు మీద కూడా నిఘా పెట్టిరట. CEO చీఫ్ ఎడిటర్ అంకం రవితో పాటు సీనియర్ ఉద్యోగుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. ఎందుకంటే ఆనాడు వీళ్ళు కేసీఆర్కి వ్యతిరేక పోరాటం చేసిరు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. సాక్ష్యం చెప్పేందుకు రావాలని CEOకు సిట్ నోటీసులు ఇచ్చిందట. ఆంధ్రజ్యోతి MDతో పాటు V6 వెలుగు CEO అంకం రవికి కూడా నోటీస్ వచ్చిందట. ఆయన కూడా అటెండ్ కాబోతున్నారు. మరి ఇవాళ రేపా తెలియదు. ఎంత ఘోరం చూడండి. వందల సంఖ్యలో సాక్షుల వాంగ్మూలాలట. ఇంద్రసేనారెడ్డి దత్తాత్రేయ మాటలు కూడా విన్నారట. ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి దత్తాత్రేయ వాళ్ళు బేసిక్గా వాళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయి లీడర్లు కూడా కాదు. వాళ్ళు ఏదో గవర్నర్లుగా ఆయా రాష్ట్రాల్లో ఉంటున్నారు సీనియర్ లీడర్లు. వాళ్ళకి గౌరవంగా వాళ్ళ పార్టీ వాళ్ళకి గవర్నర్లకు ఇచ్చుకున్నది. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి కాబట్టి బీజేపీ కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, మీరు కూడా దీని మీద ఫోకస్ చేయాలి. దేశానికి సంబంధించిన విషయం ఇది, దేశ భద్రతకు సంబంధించిన విషయం ఇది. ఈ యవ్వనికి దొరికినంత వాడు దోసుకున్నాడు, యవ్వనికి అమ్ముకున్నంత వాడు అమ్ముకున్నాడు. అవసరమైతే కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు 16 మంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు సుప్రీంకోర్టు కూడా రెస్పాండ్ కావాలా? అసలు ఏంది జడ్జిల ఫోన్లు ఎట్లా ట్యాప్ చేస్తారని? ఇగో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన కేసులను కూడా ప్రభాకర్ రావు టీం మానిటరింగ్ చేసింది. ఒక మహిళా జడ్జితో సహా 16 మంది హైకోర్టు జడ్జిలతో కూడిన ప్రొఫైల్స్ను సిద్ధం చేసుకున్నది. ప్రొఫైల్స్ మాత్రమే క్రియేట్ చేశారా లేదంటే వారి ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఒక జడ్జి, ఆయన భార్య ఫోన్ నెంబర్ను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే బయటపడ్డది. వీరిద్దరి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయడానికి గల కారణాలపై ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు. పబ్లిక్ డొమైన్ నుంచి జడ్జిల డేటా సేకరించినట్టుగా గుర్తించారు. ఈ కేసులో 3వ నిందితుడు SIB పొలిటికల్ వింగ్ చీఫ్గా వ్యవహరించిన మాజీ అడిషనల్ SP భుజంగరావు లీడర్లు, ప్రముఖుల డేటా రూపొందించేవాడు. ఈ క్రమంలో హైకోర్టు జడ్జిల వివరాలను ఆన్లైన్లో సేకరించినట్టుగా అనుమానిస్తున్నారు. వీడు మొత్తం దందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ భుజంగరావు అంటోంది. ఇగో తప్పని తెలిసి చిక్కుల్లో పడ్డారు. తాము చేస్తున్నది తప్పని తెలిసి కూడా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. వ్యక్తిగత అవసరాల కోసం అందించిన ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారు. బ్లాక్మెయిల్, బెదిరింపులతో సెటిల్మెంట్లు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో అక్రమాలకు పాల్పడ్డారు. ఆధారాలు మాయం చేసేందుకు 30 ఏళ్లుగా భద్రపరిచిన SIB సీక్రెట్ డేటాను ధ్వంసం చేశారు. కానీ ప్రస్తుతం సిట్ దర్యాప్తులో తప్పించుకోలేకపోతున్నారు. SIB చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు, ప్రైవేటు వ్యక్తి శ్రవణ్ రావు సిట్కు చిక్కకుండా అమెరికాలో తలదాచుకున్న వారిని కలుగులోంచి ఎలుకలను లాగినట్టుగా అమెరికా నుంచి రప్పించి మరీ చట్టం ముందు సిట్ అధికారులు నిలబెట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా సిట్ విచారణను ఎదుర్కోక తప్పడం లేదు. ఇప్పుడు కోర్టు కూడా ఏమన్నది, నువ్వు ఆ నుంచి రావడానికి ఒక వెసులుబాటును కల్పించింది అంతే. అది కూడా ఆగస్టు 5వ తేదీ వరకే. ఇప్పుడు ఈ మొత్తం డేటాను తీసుకుపోయి సుప్రీంకోర్టు ముందుకు పెడితే మరి సుప్రీంకోర్టు కూడా ఇంకా ఈయనకు సంబంధించిన నాట్ టు అరెస్ట్ ఆర్డర్ని ఎక్స్టెండ్ చేస్తుందా? అదైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. సుప్రీంకోర్టు ముందుగా 16 జడ్జిల ఫోన్లు, ఓ జడ్జి భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసిరని సుప్రీంకోర్టు చాలా మంచి పని చేసిరని ఎక్స్టెండ్ చేస్తుందా? ఇది కేసు ఏడుదాకా ఇప్పుడు అల్టిమేట్గా ఈ టోటల్ కేసులో బాస్ ఎవరంటే కేసీఆర్ అండ్ కేటీఆర్ది వీళ్ళు ఇద్దరే ప్రధానమైన దొంగలు వీళ్ళు ఈ ట్యాపింగ్ కేసులో. ఇది ఏడుదాకా తీసుకెళ్తారన్నది చూడాలి. నేనేమంటున్నా అంటే కనీసం ఒక్క మాట మాట్లాడతాడే ఒక బీఆర్ఎస్ నాయకుడు. సరే బీఆర్ఎస్ నాయకులు మిగతా నాయకులను పక్కన పెట్టండి, వాళ్ళు ఏదో ఆ పార్టీలో ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ కుటుంబం ఎందుకు మాట్లాడతలేదు? కల్వకుంట్ల కుటుంబం. ఇప్పుడు కవిత ఎందుకు మాట్లాడతలేదు? ఓ అన్న మీద యుద్ధం, తండ్రి మీద యుద్ధం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కదా. హరీష్ రావు పొద్దున్న లేస్తే ప్రెస్ మీట్లు పెడతారు కదా, మరి హరీష్ రావు ఈ ట్యాపింగ్ మీద ఎందుకు మాట్లాడతలేడు? నీ ఫోనే ట్యాప్ చేసినట్టు నా బాబు చూసుకో జరా, నీ ఫోనే ట్యాప్ చేసినట్టు కేటీఆర్.